ఫ్రెండ్స్, ఇయ్యాల మనం పెన్ గాట్ ఇన్ ఇబ్లిష్ అంటే డెవిల్స్ బ్రైడ్ అంట. ముందుగా కామెంట్స్ చదివినప్పుడు చాలా మంది బాగా అప్సెట్ అయిపోయి నాకు చేతబడి చేసి లేపేద్దాం అనుకునే రేంజ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నానని తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన మూవీ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదని. మ్యాటర్ ఏంటంటే కొన్ని మూవీస్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఎగ్జాంపుల్ కి ఈవిల్ డెడ్ చేయమని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కానీ చెప్పాలంటే ఇప్పుడు ఒక దెయ్యం అంటే ఎలా ఉండాలి? దాని గత జన్మలో అది కొండ పిశాచ్ అయి ఉండాలి. దాని ఫ్యామిలీ మొత్తం పండుకోతులు అయి ఉండాలి. ఎవడో దావున పోయే బేకాగాడు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి చేతబడి విద్య నేర్చుకుని ఎవడి మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామా అని పోయి ఆ ఫ్యామిలీ మీద చేస్తే దాంతో ఆ ఫ్యామిలీ వాళ్ళు వీడి వంశస్థులు అందరిని లేపేద్దామని ప్లాన్ వేసుకుని పోవాలి ఆ దెయ్యాలు. ఇలా ఇప్పుడు దెయ్యాలంటే ఒక వైబ్ ఉంటది. ఈవిల్ డెడ్ తీసుకోండి, ఏముంటదండి అందులో చెప్పడానికి? లింగుమంటూ ఒక్కటే దెయ్యం, అది ఎవరిని కదిలించకుండా ఈ మనుషులతో మనకెందుకు ప్రశాంతంగా బతుకుదామని చెప్పి ఊరు వదిలేసి ఊరి మూల ఎక్కడో డిస్టర్బెన్స్ లేకుండా ఓ పాడుపడ్డ కొంపెత్తుకొని దాని బేస్మెంట్ లో పడుకో ఉంటది. అప్పుడు వస్తారు ఫ్రెండ్స్ బ్యాచ్. అందులో ఎవడికి బాయ్ ఫ్రెండో ఎవరు గర్ల్ ఫ్రెండో తెలియదు. ఒకటే గుద్దులాట. కరెక్ట్ గా అందులో నుంచి ఒక దోల పురుషుడు పోయి బేస్మెంట్ లో కూడా గుద్దులాట ట్రై చేద్దామని పోతాడు. అప్పటికి ఆ దెయ్యం ఎదవ గుద్దులాట డిస్టర్బెన్స్ ఉన్నా ఏ మాత్రం గోల్ చేయకుండా సైలెంట్ కిందే ఉంటది. ఈడిపోయి గెలుగుతాడు అంతే. ఇంకా దెయ్యం వాళ్ళందరిని ముందు వంటగదిలో భయపెడతాయి, దాని తర్వాత బెడ్రూమ్ లో భయపెడతాయి, నెక్స్ట్ హాల్లోకి వచ్చి భయపెడతాది, మళ్ళీ ఇంకో బెడ్రూమ్ లో పోయి భయపెడతాది, ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి భయపడతాయి. అంతే, ఇంకా సినిమా మొత్తం ఇదే జరుగుతూ ఉంటది. దెయ్యం ఇంట్లో బూ అనగానే భయపడి బయటికి వెళ్ళిపోతాది, మళ్ళీ బయట బూ అనగానే ఇంట్లోకి వచ్చేస్తుంది. కొంపలో ప్రతి మూల తిప్పి భయపెడతా ఉంటది. ఆ దెయ్యం ఏదో హౌస్ వ్లాగింగ్ వీడియో చేసినట్టు ఉంటది. ఇలా పిప్పి మనల్ని చేసేసి వాళ్ళందరిని లేపేసి అది వెళ్ళి ఆ బేస్మెంట్ లో మళ్ళీ పడుకుని పోద్ది. అయిపోయింది. దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి? నాకు కూడా మనస్సాక్షి ఉంటది కదండి. అభం శోభం ఎదుగుని దెయ్యం, దాన్ని ఏమనగలను నేను? ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇండోనేషియన్ మూవీ అనమాట. మూవీ నేమ్ డెవిల్స్ బ్రైడ్. మంచి స్టఫ్ ఉంటది. కానీ మూవీ స్టార్టింగ్ ఒకటే సోది. ప్రతి ఇండోనేషియన్ మూవీలో ఉండేదే, ప్రతి డైరెక్టర్ స్టార్టింగ్ లో చెప్పేదే. ఇప్పుడు మీరు చూస్తుంది కథ కాదు, నిజంగా జరిగింది. యాక్చువల్లీ నిన్నే జరిగింది మా ఊళ్ళోనే. అసలు చెప్పాలంటే జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఒరిజినల్ గా జరిగింది మొత్తం రికార్డ్ చేసేసాను, ఇది సినిమా కాదని అంటాడు. కానీ ఈ సినిమా డైరెక్టర్ గారు ఇంకో మెట్టు ఎక్కేసి ఇది నిజంగా జరిగింది కానీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, మీరు పోయి ఎతికారంటే ఎక్కడో ఇప్పటికీ జరుగుతూనే ఉంటది, దాని మీద సినిమా తీసా అంటాడు. ఇంతకీ ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే మూవీ నేమే డెవిల్స్ బ్రైడ్ కదా. ఇందులో దెయ్యం ఉంటది. ఆ దెయ్యానికి ఊపు ఎక్కువ. బేసిక్ గా మన సినిమాలైనా హాలీవుడ్ లో అయినా దెయ్యాన్ని దగ్గరికి తెలియక వెళ్తుంటది. ఇండోనేషియా వాళ్ళు అలా కాదు, తెలిసే దెయ్యం దగ్గరికి పోతుంది, పోయి దెయ్యాన్ని బలవంతం చేస్తుంటది. ఓకే, ఇక్కడైతే దెయ్యం ఉంది కదా, మన దెయ్యానికి పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. పాపం పెళ్లి అవ్వకముందు దెయ్యం అయిపోయాడేమో. దీనికోసం ఒక రిచువల్ పెద్ద ప్రాసెస్ ఉంటదిలేండి, చేతబడి ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేస్తే ఓకే, ఇందులో మాత్రం అమ్మాయిలకే ఆప్షన్ ఉంటుంది, అబ్బాయిలు చేయలేదు. మగ దెయ్యం ఉంటది, దానికి లేడీస్ ఎవరైనా వచ్చి దానికి మొక్కి చేతబడి చేసుకుని ఆ దెయ్యాన్ని పెళ్లి చేసేసుకుంటారు అమ్మాయిలు. దానికి బదులుగా ఏముంది, ఆ దెయ్యం ఏది కావాలంటే అది, ఎంత డబ్బు కావాలంటే అంత, ఎంత హెల్త్ కావాలంటే అంత, ఏదైనా ఇచ్చేస్తాయి. మామూలు దెయ్యాలు అయితే నువ్వు 4 నిమ్మబద్దలు తేవాలి, ఓ పసుపు ప్యాకెట్ తేవాలి, 4 ఎముక ముక్కలు కూడా తేవాలి అని చెప్పి అవి ఏవో పెడతాయి, నేను అన్ని చేసేస్తాను అంటాయి. ఇదిలా కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అయిపోగానే ఫస్ట్ నైట్ ఇంకేది కావాలంటే నీకు అది ఇచ్చేస్తా అంటది. ఓకే, ఏ దెయ్యం ఫ్యాంటసీ దానికి ఉంటది. అయితే ఈ ఓపెనింగ్ లోనే మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు ఇదంతా. సో ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది అమ్మాయిలకి ఆప్షన్ ఉంటుంది, అబ్బాయిలకి ఆప్షన్ ఉండదు. అంటే మగ దెయ్యాలే ఇట్లాంటి ఆప్షన్లు తీసుకొని వచ్చేది ఈ కొత్త చేతబడి ఫీచర్. కానీ అమ్మాయిలు లేదు, అమ్మాయిల దెయ్యాలు లేదు. అనవసరంగా లేడీ దెయ్యాలు కూడా ఈ ఆప్షన్లు పెట్టారనుకోండి, ఇంకా మాకు డబ్బులు వద్దు, ఆస్తి వద్దు, ఏం వద్దు, కావాలంటే పెళ్లి కూడా వద్దు, డైరెక్ట్ ఫస్ట్ నైట్ ఆప్షన్కి వెళ్ళిపోదామని చెప్పి ఈ దెయ్యాన్ని ఇసుగు పుట్టించినా పడతారు. అందుకే లేడీ దెయ్యాలు ఈ బిజినెస్ లోకి దిగలేదు, మగ దెయ్యాలే ఉన్నాయి. ఓపెనింగ్ అదే జరుగుతుంది. ముసలావిడ రిచువల్ అనేది స్టార్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ ఒక అక్కాయి వచ్చి కూర్చొని ఉంటది. దెయ్యం పెట్టిన షరతులన్నిటికీ ఒప్పేసుకుని పెళ్లి ఫస్ట్ నైట్ అని చెప్పి ఇంకా వచ్చేసి ఉంటుంది. ఆ పెళ్లి ప్రాసెస్ స్టార్ట్ అవగానే ఆ ముసలావిడ రక్తంతో స్నానం చేయించిద్ది. నెక్స్ట్ మటన్ మొక్క నోట్లో పెట్టిద్ది. లాస్ట్ కి మల్లెపూలు దెయ్యంగాడు రెడీగా ఉన్నట్టున్నాడు. ఎంత ప్రాసెస్ లో భాగం. పెళ్లి అయిపోగానే ఆ చేతబడి కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ నైట్ బెడ్ రెడీ చేసి ఉంటుంది. ఇప్పుడు పోయి కూర్చోగానే దెయ్యం అలా వెనక నుంచి వచ్చేసిద్ది, ఈవిడ బెడ్ మీదకి తోసేసిద్ది. దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను చిన్న పిల్లోడిని. కట్ చేస్తే మనం ఇప్పుడు ఫ్యామిలీని చూస్తాం. సేమ్ అదే అక్కని చూస్తాం. ఇందాక దెయ్యంతో ఫస్ట్ నైట్ అయ్యిలా ఈవిడ అక్కాయి పక్కనే తన తోటి కోడలైన షీటీ అంట ఈ అమ్మాయి కూర్చో ఉంటుంది. వీళ్ళు నడుపుకుంటూ వెళ్తున్నారు ట్రక్ వెనకాల గీత అని చెప్పి ఈ వాసలేం గుర్తురాట్లేదు, అక్కాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట. ఏమవుద్ది అప్పుడు అక్కాయికి? ఏదోటి వీళ్ళందరూ కలిసి మటన్ షాప్ కి వెళ్తుంటది. వీళ్ళు ఒరిజినల్ గా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చూపిస్తావంటే తప్పదు, చాలా ఇంపార్టెంట్. ఈడు అక్కాయి వాళ్ళ హస్బెండ్, ఈ పాప అక్కాయి వాళ్ళ కూతురు నీనా. అక్కాయి వాళ్ళ హస్బెండ్ కి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడు. ఈడు ఆ తమ్ముడు వాళ్ళ వైఫే ఇందాక షీటీ అని చూపించిలా ఆవిడ. సో మొత్తం మీద అన్న, తమ్ముడు, వాళ్ళ చెల్లి ఉంది. ఇక్కడ ముసలావిడ కూడా ఉంటది, వీళ్ళ మమ్మీ, పెద్ద కోడలు, చిన్న కోడలు. ఇంట్రడక్షన్ అంతా కరెక్ట్ గా వచ్చేసింది కదా.
ఇందాక వీళ్ళు మటన్ షాప్ కి వెళ్తున్నారు కదా, ఎందుకు ఫంక్షన్ ఏమైనా ఉందా, కోదత్తపోయి వండుకొని తింటారు ఏంటంటే అలా కాదు, వీళ్ళు మటన్ షాప్ లో పని చేస్తుంటారు. అంటే వీళ్ళదే మటన్ షాప్, ఈ తోడి కోడల్లే మొత్తం మటన్ షాప్ చూసుకునేది. మరి వాళ్ళు ఏం పీకుతున్నారా ఇంట్లో అంటే వాళ్ళు ఏం పీకరు. ఈ చిన్నోడైతే అస్సలేం పీకడు. అక్కాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అయితే షీటీకి అక్కాయి అంటే నచ్చదు. నాకు మాటికి పనులు చెప్తుందని చెప్పి ఇసుక్కుంటా ఉంటది. ఆ చెప్పినా చేసే రకం కాదులేండి ఈవిడ షీటీ. అందుకే చిన్న చిన్న విషయాల మీద ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. పని చేసుకుని ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఇంకా లంచ్ వండలేదన్నమాట. వచ్చాక అంతా అక్కాయినే అంటూ ఉంటది, ఇంట్లో ఎంత మంది ఉన్నారు కదా, పొద్దున్నే వెళ్ళేటప్పుడు వంట అంతా వండేసి వెళ్ళాలి కదా, మధ్యాహ్నం కూడా వండేసి వెళ్ళాలా అంటున్నది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా, ఇంట్లో అంతమంది మందలుగా పందుల్లా ఉన్నారు, వండుకొని సావలేదా? మరి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఏం పీకుతున్నారు ఇంట్లో? అక్కాయి వెళ్ళిపోయి వండుతూ ఉంటుంది. ఈ మందం చూస్తే ఇంకా అక్కాయి మీద జోగులేస్తా ఉంటది. ఏదో ఒక రోజు వీళ్ళ కోచ్ కూర వండేసిద్దేమో. అప్పుడే అక్కాయి వాళ్ళ కూతురు నేనని చూస్తే మనకు తెలుస్తుంది పాప సరిగ్గా నడవలేదన్నమాట. పాపను స్కూల్లో వదలడానికి గీత వల్ల అక్కాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి గీత పోయిద్ది. అప్పుడే అక్కాయి వాళ్ళ అత్తొచ్చి వాట్ ఈస్ దిస్, నీ కూతురు నువ్వు తీసుకుని పోయి స్కూల్లో డ్రాప్ చేయాలి గానీ ఏం పనులు ఇవి అని అంటూ ఉంటది. అక్కాయి మటన్ షాప్ లో చాలా పని ఉంది, చాలా డెలివరీస్ కూడా ఇచ్చి రావాలి. దీంతో పాటు అక్కాయి వాళ్ళ హస్బెండ్ మరైన్ షిప్ లో పని చేస్తూ ఉంటాడు. సో ఇవాళ వెళ్తున్నాడు, డ్రాప్ చెయ్యాలి, అందుకే వెళ్ళలేదంటే ముసలిదేమో లేనిపోని కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయొద్దంటది. ఫ్యూచర్ లో గట్టిగా ఉందైతే ఈవిడికి. అప్పుడు అక్కాయి వాళ్ళ హస్బెండ్ షిప్ ఎక్కడానికి పోవాలి. పోయేటప్పుడు వాళ్ళ తమ్ముడికి డబ్బులు ఇస్తాడు, వాళ్ళ మమ్మీకి డబ్బులు ఇస్తాడు. కొంపతీసి అక్కకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అంటే తొక్క ఈడిచ్చేది మటన్ షాప్ లో అక్కయ్యే సంపాదించుకుంటుంది. పోయేటప్పుడు చెప్తుంది మీ అమ్మ సంబంధం లేకుండా రోజు ఏదో ఒకటి అంటూనే ఉంది, నన్ను మనం సపరేట్ గా ఉండొచ్చు కదా అని అడుగుతుంది. ఈడేమో లేదు మనం కలిసే ఉండాలి, కలిసి ఉంటేనే లాభం ఉంటుంది, నువ్వు షాప్ లో ఉన్నప్పుడు మన కూతురుని కూడా చూసుకుంటావు కదా అని చెప్తుంటే అక్క ఏమో సంబంధం లేకుండా ఇంట్లో అందరూ నన్ను తిడుతున్నారు, నాకు ఎప్పుడన్నా సపోర్ట్ చేస్తావు నువ్వు అని అడిగితే ఖచ్చితంగా చేస్తా అని చెప్పి షిప్ ఎక్కి వెళ్ళిపోతాడు. అక్కయ్య పనికి వెళ్ళిపోతుంది, డెలివరీస్ అవి ఉంటాయి. ఇక్కడ భయం చూస్తాం. అక్కయ్య హస్బెండ్ తమ్ముడు వీడికి ఒరిజినల్ గా పని పాట ఏం లేదండి, వాళ్ళ అన్నేమో అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి పని చేస్తాడు. వీళ్ళ వైఫ్ అక్కయ్య ఇద్దరు మటన్ షాప్ లో రోజంతా పని చేస్తుంటే మళ్ళీ ఈడి వైఫ్ ప్రెగ్నెంట్ కూడా. ఈడేమో వచ్చిన డబ్బులన్నింటినీ ఆడ కనిపిస్తున్న డబ్బులన్నీ ఎత్తబో ఇట్లా పందాలే వేస్తుంటాడు. అక్క ఇప్పుడు ఇంటికి పోతే వీళ్ళ అత్త గుక్క పెట్టి ఎడుతా ఉంటది. మళ్ళీ ఏమైనా స్వామి అని పోయి అడిగితే చెప్పిద్ది మీనా పాప అక్కయ్య వాళ్ళ కూతురు తనకు యాక్సిడెంట్ అయిందంట. వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ గీత పాప ఉంది. నేనా పాపని ఏదో బండి వచ్చి గుద్దేసిందంట. డాక్టర్స్ అడిగితే క్రిటికల్ కండిషన్ క్రిటికల్ గా ఉంది, మేము బతికించగలమో లేదో మాకు తెలియదు అని చెప్తాది. అక్కయ్య నైట్ అంతా అక్కడే కూర్చో ఉంటది. సడన్ గా ముసలావిడ వచ్చి తినడానికి ఇడ్లీ పొట్లం ఇచ్చి ఏం పర్లేదు నీ కూతురు తగ్గిపోయిద్దంటే అక్క ఏమో నా కూతురు బాగాలేదని నీకెట్ట తెలుసు, ఎవరు నువ్వు అంటే ముసలావిడేమో అది మ్యాటర్ అది కాదు, హాస్పిటల్లో ఏం చేసినా ఎన్ని చెప్పినా నీ కూతురుని తగ్గించలేదు, నేనైతే ఏదున్నా సరే ఫ్రీగా తగ్గించేస్తాను అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోద్ది. గీత వచ్చి ఎవరు ముసలిదావా అంటే తెలియదు అంటుంది. నెక్స్ట్ రోజు డాక్టర్ వచ్చి ఎలా ఉందని అడిగితే క్రిటికల్ కండిషన్ చాలా క్రిటికల్ గా అయిపోయింది, ఆపరేషన్ చేసినా తగ్గించగలమో లేదో అని అంటారు. అక్క ఏమో నిన్న కూడా ఇదే చెప్పి సచ్చావు, మళ్ళీ ఎందుకు ఇదే చెప్తున్నావంటే డాక్టర్ ఏమో నిన్న కూడా ఇదే చెప్పానా, ఓకే అయితే 10 లక్షల డబ్బులు తీసుకుందా, నేను ఆపరేషన్ చేసి కొత్తగా ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను అని వెళ్ళిపోయింది. అక్కకి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇంటికి వెళ్ళి మ్యాటర్ చెప్పిద్ది ఇలా 10 లక్షలు కావాలని. ఇలా మొహాలు చూస్తే ఎవడు కూడా చిల్లి కావ కూడా ఇచ్చేలా లేడు, మా దేవుడు లేవంటది. అయితే ఇల్లు అమ్మేద్దాం అంటది అక్కయ్య. ఈడేమో ఛాన్సే లేదు, ఇల్లు అమ్మేస్తే నేను ఎడబడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను కాల్ చేస్తాడు. వీళ్ళ అత్తమ్మ నా కొడుకు ఒపీనియన్ తీసుకునేదాకా నేనేం చెప్పలేను. ఓకే ఈడు కొడుకు ఈ పనికి మనలోండి కాదు, ఆ షిప్ ఎక్కి పోయాడు కదా, అయితే వాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లా. అది వాడు షికారు కాదు కదా పోయింది, షిప్ ఎక్కి. అక్కడి నుంచి వాళ్ళకి 3 ఉండి ఫోన్ చేస్తే కనెక్ట్ అవడమే తప్ప ఇక్కడి నుంచి అటు అంత ఈజీ కనెక్ట్ అవ్వలేదు. వాడికి ఇలాంటి ఒక మ్యాటర్ జరుగుతుందని కూడా తెలియదు. అక్క ఏమో లేట్ అయిపోయింది అని బాధపడుతుంటే వీళ్ళేమో లేదు ఆడు వచ్చి ఏం చెప్తే అదే చేయాలంటది. వాడికి ఏమో ఫోన్ కలవట్లా. అప్పుడే గీత వచ్చి క్షమించమని ఓదారుస్తా ఉంటది. యాక్చువల్లీ గీతా పాప మంచి పాప అంట, ఆ బతుకు జట్కా బండి ఫ్యామిలీ బ్యాచ్ కూర్చోంది కదా వాళ్ళ టైపు కాదు, మంచిదంట. అయితే ఇక్కడ మంచిదైనా చెడ్డదైనా పని అయ్యేది ఏం లేదు కదా, డబ్బులు కావాలి. డబ్బులు లేకపోయేటప్పటికి ఆంటీ ఫ్రీ సర్వీస్ చేస్తానందండి. ఇందాక ముసలావిడ విజిటింగ్ కార్డు ఇచ్చి మరి నేను చేస్తా ఏదైనా అనింది. ఇంకేం చేస్తుంది అక్కడికి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఇంకా అక్కడే ఉంటది ముసలిది కూర్చొని కొబ్బరి చెట్టు నూనెట్టు ఏదో నూరుతా ఉంటది. అక్క ఆల్రెడీ పెళ్లి కూతురు గెటప్ వేసుకుని అడిగి కూర్చోంది. ఇండోనేషియా మూవీ అండి. ఇప్పుడు పాపను పిలిచి అమ్మ కూర్చో నీకు ఇప్పుడు ప్రొసీజర్ అంతా చెప్తాను, దెయ్యం వస్తుంది పెళ్లి చేసుకుంటది ఇట్లాంటిది మొత్తం అందరికీ తెలుసు ఊళ్ళో, కొత్తగా అవసరం లా. మూవీ స్టార్టింగ్ లో సీన్ చూపించాలా సేమ్ అదే సీన్. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి అక్కని తీసుకుపోయి బెడ్ మీద కూర్చోబెట్టిద్ది. ఇంకా ఫస్ట్ నైట్ కూర్చోబెట్టి చెవులేదో చెప్పిద్ది. చాలా సినిమాల్లో చూసా, ఏం చెప్తారో తెలియదు, ఈవిడేం చెప్పిద్దో తెలుసు. ఇవాటి నుంచి నువ్వు ఆ దెయ్యం యొక్క వైఫ్ వి, ఇకపై ప్రతి రాత్రి వసంత రాత్రి డే అండ్ నైట్ ఆ దెయ్యం నైటే అంట. ఇప్పుడు ఆ దెయ్యం వచ్చేది ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టేసింది. పెళ్లికి కూడా అలా డైరెక్ట్ ఫస్ట్ నైట్ కి వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇంకో దరిద్రం స్టార్ట్ అయింది. ఆ ముసలిది ఏదో నాట్యం వేస్తా ఉంటది. ఏం నాట్యం వేస్తున్నావు తల్లి? ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ గా ముసలిది లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వచ్చి ఓకే దెయ్యంగా వెళ్ళేటప్పుడు డీటెయిల్స్ అని చెప్పాడు, ఇకపై నీ కూతురికి ఏ ప్రాబ్లం ఉండదు, అంతా వాడు చూసుకుంటా అన్నాడు. వరల్డ్ క్లాస్ డాక్టర్స్ అందరినీ పిలిపిస్తా అన్నాడు. అయితే నువ్వు ప్రతి వీక్ దెయ్యానికి ఒక ఆఫరింగ్ ఇవ్వాలి, అంటే మంచి నాటుకోడిని ఎత్తకొచ్చి ప్రతి వీక్ లివర్ ఫ్రై చేసి పెట్టాలి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కూడా సండే
దానికి ఏపుడు కావాలంట, బయటే కూర్చొని ఎదురు చూస్తుంది అని చెప్పిద్ది. కట్ చేస్తే పొద్దున్న ఈయన చూస్తాం. ఈడు కోడి పందాలు వేస్తాడు కదా కోడిగాడు, ఈడు కోడి ఒకటి మిస్ అయింది. ఈడు కూడా ఎత్తకపోయింది. ఇంకేం చేసిద్ది, ఈడు కోడి దొకట్లేని తెగ ఆవేశపడుతూ ఉంటాడు. ముసలావిడ ఉంది కదా, ఈవిడ ఇప్పుడు ఏం చెప్పిద్దంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, 4 రోజులు అవుతుంది పాపం, పాప హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక్కసారి కూడా మనం హాస్పిటల్కి వెళ్ళలేదు అని. వెంటనే అత్తకపోండి, ఓకే గయ్యాలు అత్త దాకా ఓకే, గయ్యాలు నాయనమ్మని చేయమాకండి అని చెప్తే వీళ్ళేమో అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, ఇలా వెళ్ళడం ఇష్టం లేదంట, ఎదవలని తెలుసు. ఇప్పుడు ఈవిడ వదిలేండి, ఈ దరిద్రుని చూస్తే వాళ్ళ అన్న పోయేటప్పుడు ఈడో పని పాట లేని ఎదవని తెలిసినా సరే డబ్బులు ఇచ్చిపోయాడు. వాళ్ళ అన్న అంత కేర్ చేస్తుంటే ఈ గబ్బు సచ్చినోడు వాళ్ళ అన్న కూతురు చూడడానికి హాస్పిటల్ కూడా పోడంట. ఈ మేడం చూస్తే ఇయ్యాలి వద్దులే రేపు వెళ్దాం, ఎలాగో పాప చచ్చిపోయింది అంటున్నారు కదా చూద్దాంలే అంటది. కట్ చేస్తే అక్క తన కూతురు తెచ్చిద్ది, చూస్తే తగ్గిపోయింది, పరిగెత్తుకుంటా వస్తుంది. అంత షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే తలకి దెబ్బ తగిలింది, థర్డ్ క్లాసు డాక్టర్స్ అందరిని దెయ్యం పంపించింది అనుకోండి, కానీ కాళ్ళు ఎలా బాగా అయిపోయాయి, చిన్నప్పటి నుంచి బాగాలేదు కదా, ఇదేందుకు అయ్యింది, ఇదే మెడికల్ మీద ఎక్కలని అనుకుంటూ ఉంటది. చీటి ఈవిడ ఉంది కదా, ఈవిడకైతే ఖచ్చితంగా డౌట్ వచ్చింది, ఏదో చేతబడి చేసినట్టుంది అని పోయి ఈడ హస్బెండ్ అడిగితే ఈ దరిద్రుడు మనకైనో దిల్లా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి షీటి అక్కని చూస్తుంటే ఎప్పుడు పగల్లేదు నైట్ లేదు, తలుపులు క్లోజ్ చేసేస్తది, కిటికీలు క్లోజ్ చేసేస్తది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ దరిద్రుడు దయ్యంగాడు రోజు వచ్చేస్తున్నట్టున్నాడు, అంతా కబ్జా చేసేసినట్టున్నాడు. ఇంకా నుంచి అక్కాయి వైఫ్ అంట, ఇంకా దయ్యంగాడు హస్బెండ్ అంట. పెళ్లి చేసుకోకపోతే ఫ్యూచర్ ఎట్నే ఉండదా, అదేం లేదు. నెక్స్ట్ రోజు షీటి ఇంటి లోపలికి వస్తుంటే అక్క ఇల్లంతా చీకటి చేసి లోపలికి వచ్చింది కదా, టీవీ చూస్తా ఉంటది, కానీ డిష్ లేదు. ఈ వాడు అసలు ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు కదా. ఈవిడైతే ఏంది మొత్తం చీకటి చేసి పెట్టావు, డైలీ ఏంటిదే అని చెప్పి చూస్తే అటు సైడ్ తలుపు కొడుతున్నారు. ఓపెన్ చేస్తే అక్క ఈ పాపను తీసుకొని స్కూల్ నుంచి వస్తుంది, దెమ్మ తిరిగిపోయి ఉంటది. దీని తర్వాత పోయి పెద్ద పాపతో నాకేదో తేడాగా అనిపిస్తుంది మే, అదేమో రోజు తలుపులు వేసేస్తుంది, నైట్ టైం వింతగా స్నానాలు చేస్తుంది అని అంటే ఈవిడేమో ఏమో నైట్ స్నానం చేయకూడదా, నైట్ స్నానం చేసుకుని పట్టుకుంటే నిద్ర బాగా పట్టిద్దంట, నువ్వు కూడా ట్రై చేయి భయపడేది ఏం లేదా అంటుంది. అప్పుడే మనం వీడిని చూస్తాం, వీడు డే అంతా పేకాట ఆడి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్న వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ నిద్ర లేపి నాకు ఆగలాసింది ఏదో ఒకటి ఉండని చెప్పి మంచం మీద దోసేస్తాడు. ఎవడో అసలు వీడికి పెళ్లి చేసింది, డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ కూడా చేస్తావు, ముందు వీళ్ళ అన్నని అనాలి, అన్నను కాదు ముసల్దాన్ని అనాలి వాళ్ళ అమ్మనే. ఈవిడైతే లేచి వాళ్ళ హస్బెండ్ కి నూడిల్స్ చేద్దామని వేడి నీళ్ళు పెడితే డైరెక్ట్ కప్పేది వచ్చి అందులో పడిపోయిద్దండి. చాలా జుబుత్సాకరంగా ఉంటాయి ఇండోనేషియా దెయ్యాల సినిమాలు, అంతే డీసెన్స్ అనేదే ఉండదు. దెయ్యాలన్నీ చాలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తుంటాయి. కప్పనైతే తీసి బయటపడేస్తుంది, కానీ పక్కనే బాత్రూమ్ లోంచి వింత సౌండ్స్ వస్తుంటాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్క వింతగా భయంకరంగా స్నానం చేసుకుంటుంది. ఈ దొంగ మోహంది దాన్ని వీడియో రికార్డ్ చేసిద్దండి. ఒక ఒరిజినల్ గా అయితే దెయ్యంతో పాటు అక్కడ ఏదో జరుగుతా ఉంది, రొమాంటిక్ సీన్. ఎంతైనా వైఫ్ కదా దెయ్యం గడికి, లేతగా కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ మూవీస్ చూడలేదా, అంతా కొత్తగా ఉంటది, ఏదేదో ట్రై చేస్తారు. దెయ్యానికి కూడా కొత్తగానే పెళ్ళయింది, అది కూడా అట్నే ఉంది, కానీ వీళ్ళకి కనిపించదు. అయితే ఈ మెంటల్ దాయి మొత్తం రికార్డ్ చేసి మార్కెట్ లో వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ వాళ్ళందరికీ పంపించేస్తుంది. దీని తిక్కమోంది ఎంతైనా ఇది ఫ్యామిలీ కదా ఇల్లు, కరెక్ట్ దీని తగ్గట్టుగా హస్బెండ్ కాడు ఒకడు. అప్పుడే అక్క అలా బయటకు వచ్చి వెళ్ళిపోద్ది. ఇది పోయి బాత్రూమ్ లో చూస్తే బాత్రూమ్ లో ఒక్క చొక్క నీళ్ళు కూడా కింద పడినట్టు ఉండదు, అంటే ఎక్కడ తడిచి కూడా ఉండదు. దీనికి మళ్ళీ ఎగిరిపోయింది, ఖచ్చితంగా తలకాయ కూడా ఎప్పుడొకప్పుడు ఎగిరిపోయింది చూడండి. నెక్స్ట్ రోజు మార్కెట్ లో ఇది వీడియో వైరల్ చేసి పడేసిందిగా, మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ అక్క అయిపోయి కత్తి తీసుకొని దీన్ని పేక పట్టేసుకొని నువ్వే కదా వీడియో వైరల్ చేసిందంటే ఈ తెక్కలదాయేమో అవును నేనే చేశాను ఏం పీకుతావు అని అడుగుతుంది. అక్క ఏమో నీకు చాలా ఎక్కువైందే, ఏదో అనుకున్నాను చూద్దాం నైట్కి ఏమైద్దో చూద్దాం అని అంటది. నైట్ అవకాశం దరిద్రుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇడికి తినడానికి ఏదో కావాలంట, ఈవిడ ఎగురుకుంటా మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చి చూస్తే నూడిల్స్ ఆల్రెడీ ఉడుకుతున్నాయి. దీని తర్వాత దీన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు, వాంతి వచ్చేస్తుంది. ఒక కప్ప ఉడుకుడు తినుడు అంతే, నేను ఇంకేం చెప్పలేను. ఇప్పుడు ఇది ఆ కప్ప ఉడుకుడు జరిగిన నూడిల్స్ ని తీసుకొచ్చి వాడు మోహన్ కొట్టేసి హస్బెండ్ కి. హస్బెండ్ దగ్గర వచ్చి తినువే నూడిల్స్ తిను అని లేపుతా ఉంటే అక్కడ ఉంది వాడు కాదు అక్కయ్య అలా లెగిసి ఈవిడ పీక పట్టుకుని పిసికేసి చంపేస్తారు, చచ్చిపోయింది ఈవిడ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా చేస్తుంది అక్కయ్య కాదు, ఈ షీటీ లతుకుదాయని తెలుసు, కానీ అక్కయ్య ఈ మాత్రం దానికి చంపేసే టైప్ కాదే. మీరే ఆలోచించండి, కొత్తగా లేతగా పెళ్ళైన ఒక జంట ఆడి వైపుని అనరాని మాటలు ఏది పడితే అదని వీడియోస్ లీక్ చేసేస్తూ ఉంటే హస్బెండ్ సైలెంట్ గా ఉంటాడా, చంపేస్తాడు. హస్బెండే చంపాడు, అక్కయ్య కాదు. వైఫ్ మీద ఒక్క మాట కూడా పనియట్లేదండి ఆ దెయ్యం హస్బెండ్ గాడు. నెక్స్ట్ రోజు ఈడు ఎంత ఎతికినా టీ పెట్టడానికి వాళ్ళ వైపు దొరకట్లేదంట. ఎతికి వచ్చి కూర్చొని నీ వల్ల ఇదంతా అయిందని చెప్పి అక్కయ్య అంటాడు. మార్కెట్ లో బెదిరించావనంట. వీళ్ళ అత్త కూడా అవును నువ్వు మార్కెట్ లో అనగాని మాట్లాడినావు అందుకే అయింది ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అంటది. మరి అది చేసింది ఏందయ్యా, ఫ్యామిలీ ఫోటో ఏమైనా షేర్ చేసిందా ఏంటి వాట్సాప్ లో? ఓకే నెక్స్ట్ ముసల్దానికి స్పాట్ ఉందని అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏదైతే అవుద్ది ఈ పాపకి చచ్చిపోయిందిగా, ఆవిడ శవం ఏడాడో కనిపిస్తూ ఉంటది. ఈ బొడ్డ పాపకి పోయి డైరెక్ట్ గా మళ్ళీ కొత్త జంట జలకాలాట ఆడుతుంటే అక్కడికి వెళ్ళిద్ది, చూసి భయపడిపోద్ది. అయితే నెక్స్ట్ డే అక్కయ్య ప్రతి సండే కోడిని బలి ఇవ్వాలి కదా, ఇస్తా ఉంటే
ఉంటే అక్కడే చచ్చిపోయిన అమ్మాయి శవం కనిపించింది. షీట్ ఇది. అది చూసి భయపడిపోయి ముసల్దాన్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఇంత అవుతున్నట్టు అక్కకి ఏం తెలియదు. ముసల్దాంతో ఏందిమే ఇవన్నీ ఇంత జరుగుతుందంటే ముసల్ది చెప్పిద్ది. హస్బెండ్ అనేవాడు వైఫ్ మీద మాట పాడినవాడు. నిన్నంటే ఎందుకు తట్టుకుంటాడు, తట్టుకోలేక చంపేశాడు అంటుంది. ఈ ముసల్దాన్ని చూస్తే ఖచ్చితంగా దెయ్యంగాడి ఈవిడ కొడుకే అయి ఉంటాడు. చచ్చిపోయి దెయ్యం అయిపోయాడు. బతికున్నప్పుడు వాడికి పెళ్లి చేయలేక ఇప్పుడు చేసింది. నేను ఏం చేయాలి ఇప్పుడు? వాడిని ఎలా ఆపాలంటే ముసల్దేమో ఏం ఆపేది, పెళ్లి అయిపోయింది నీకు, అయిపోయాక ఆపేది ఏంటి? ఒరిజినల్ పెళ్లి అయితే విడాకులైనా ఇప్పించేదాన్ని ఆ విజిటింగ్ కార్డులు ఇచ్చి. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు, ఏం చేయలేదు అంటది. ఖచ్చితంగా దీని కొడుకే ఆ దెయ్యంగాడు. నాకెందుకు ఈ యాక్సిడెంట్ కూడా బుడ్డ పాపకి ముసల్దాయ చేసింది అనిపిస్తుంది. దీని తర్వాత వీడిని చూస్తే కోడి పందాల్లో ఉన్నాడు. వీడు వైఫ్ కనిపించలేని పాయింట్ కూడా లేదు, ఇదే పనిలో ఉన్నాడు వీడు. అయితే ఇందులో ఇంకో మెయిన్ చండాలం ఏంటంటే ఇప్పుడు వీడికి దూరం నుంచి కోడి పందాలు వేస్తుంటే దెయ్యాలు కనిపిస్తుంటే అనిపిస్తా ఉంటది. ఇల్లు అటు ఇటు ఏంటి నాకు ఏదో కనిపిస్తాను పోయి చూస్తే దూరం నుంచి ఎవడా దెయ్యం, వీళ్ళ వైఫే. ఇన్నేళ్ల పాటు వీడికి పెట్టిన గోల్ తట్టుకోలేక ముందు చంపేయడానికి వచ్చిందా అంటే కాదు, ఈవిడ హస్బెండ్ ని కాపాడడానికి వచ్చిందండి. లోపల అమ్మాయి ఉంది కదా, అది మంచిది కాదు కదా, దెయ్యం అయిపోయిందిగా, అందరిని చంపేస్తుంది, నిన్ను చంపేసిద్ది అని చెప్పి వీడిని కాపాడడానికి చచ్చిన తర్వాత కూడా వీడికి ఏం జరగకుండా చూడడానికి వచ్చిందండి. దీని తేంగా సచ్చింది. అక్కాయి మీద పెట్టినంత శ్రద్ధ వీడి మీద ఎప్పుడు పెట్టినట్లేదు. దీని తెలియదేటలు దేనికి వాడాలో తెలియట్లా. మాట్లాడుతూ వీడు ఎంట దిగుతాయి అండి దాంతో ప్లీజ్ అండి జాగ్రత్తగా ఉండండి అని అంటుంటే ఈడేమో చచ్చిపోయి కూడా వస్తుంటావేందని చెప్పి ఆయన పట్టించుకోకుండా పోతుంటాడు. దొంగ బాగుందే కానీ మంచి వైఫ్, అందరూ ఎదలకే దొరుకుతుంది. వీడప్పుడే నైట్ అలా బయట దిగుతా ఉంటే ఆ గుంటలో ఇలా వైఫ్ శవం కనిపించేస్తాడులేండి. పరిగెత్తి ఉండిపోయి పాపను పట్టుకొని నీ మమ్మీ ఏది, ఆ వైఫ్ ని చంపేసింది అది ఇది అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చి చదువుతా ఉంటాడు. మధ్యలో పాప వచ్చి అడ్డం పడింది కానీ లేకపోతే ఈ లోపు చంపేసి ఉండేది. అందరికి చెప్తాడు నా వైఫ్ శవాన్ని బయటకు తీశాను, ఖచ్చితంగా ఇదే చంపేసింది అది ఇది అంటూ ఉంటే అప్పుడు వస్తుంది మా తల్లి వచ్చి అసలు ఏం పనులు అవి, నువ్వు వెంటనే నీ వైఫ్ శవాన్ని తీసుకొని అక్కడే కప్పెట్టేసి ఇలాంటి విషయాలు బయటకు వస్తే మంచిది కదా, మా ఫ్యామిలీ పరువు అంతా పోయిద్దని చెప్పి అంటూ ఉంటది. దీని ఉద్దేశంలో ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి పరువు మిగిలింది అనుకుంటుంది. చేదస్తం పీక్స్ వెళ్ళిపోయింది ముసల్దానికి. ఈడు ఇంకా పోయి వైఫ్ శవాన్ని పూర్తి చేస్తా ఉంటాడు వాళ్ళ మమ్మీ చెప్పినట్టు. ఆ వెనక నుంచి అక్క ఎలా నెమ్మదిగా పోయిద్ది. వాడి కోడిని ఎత్తకపోవడానికి వచ్చిందేమో అన్నట్టు అలా వెళ్తది. వీడు కూడా వెనకాల అలాగే సోదంతా ఎందుకు అని చంపేసింది. చంపేయడానికి వెళ్ళింది, కైమా కింద వేసేసింది. ఒకసారి కాదు రకరకాల చిత్తాహింసలు పెట్టి మరీ చంపేస్తుంది. ఆ యాంగిల్ అన్నొద్దు. అక్క ఒక్కసారిగా మళ్ళీ తేరుకొని ఈయన్ని కూడా చంపేసిన అని చెప్పి మళ్ళీ హోమ్ లోపలికి వెళ్ళిపోద్ది. పెద్ద పాప అయితే దూరం నుంచి కొంచెం కనిపించినట్టు అలా చూసుంటచ్చు. వచ్చి చూస్తే వాడు చచ్చిపోయాడు. పరిగెత్తుకుంటూ పోయి అక్క దిగిపోయి ఏంది ఆ తింగ చచ్చినట్టు చచ్చిపోయింది, ఎట్ట చచ్చిపోయాడు ఏమైంది అంటే అక్క ఏమో చూడు ఈ ఫ్యామిలీ మొత్తం మీద నా వైఫ్ కి నువ్వంటేనే చాలా ఇష్టం, సో నిన్నేమైనా చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు దూరంగా నిన్ను ఏదైనా చేసినా చేసేస్తాను, నా వైఫ్ చాలా మంచిదని చెప్పి అంటుంటాడు. పాపకి ఏం అర్థం కాదు. నెక్స్ట్ రోజు పాప వాళ్ళ అన్నను కూడా కప్పెట్టేస్తుంది. పెద్ద పాప అండి, వాళ్ళ చచ్చిపోయాడు కదా వాడిని కూడా కప్పెట్టేస్తుంది. మొత్తం సైకో ఫ్యామిలీలా ఉందండి. ఏం చెప్పాలంటే ఆ దెయ్యంగాడి అనవసరంగా వచ్చి ఈ ఫ్యామిలీలో ఎక్కబోయాడు. ఇప్పుడు పాప మనం ఆ మంత్రగాడు ఉన్నాడు కదా, ఆ పక్కింటి అంకులు వాడు ఉన్నాడు, వాడికి మంత్రాలు తెలుసు, వాడిని పిలిపిద్దామంటే ఈ ముసలిదేమో అయ్యని నాకు తెలీదు, మీ అన్న ఉన్నాడు కదా మీ అన్నని అడిగాకే ఏదన్నా చేద్దాం అంటుంది. పెద్ద పాప మూతి పగల కొడతాను ముసల్దానా, ఏదో బోడి సలహాలు ఇవ్వకు, ఏదో చెప్పాలని చెప్పాను అంతే, నీకు నీ మాటలన్నీ వింటూ ఉంటే నెక్స్ట్ నువ్వు నన్ను కప్పెట్టే దానిలో ఉన్నావు. సో ఇంకా వెంటనే వెళ్ళిపోయి ఆ మంత్రగాడు ఎవడో ఉంటే వాడిని పిలిపిస్తుంది. ఇతనే ఇటనేమో హాజీ అంకుల్ లోపలికి వస్తాడు. వచ్చి అక్కయ్యని చూస్తాడు. హాజీ అంకుల్ ఏం అడిగిన అక్కయ్య చాలా డీటెయిల్ గా అన్ని చెప్పింది. దీని తర్వాత హాజీ అంకుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తెమ్మని అడుగుతాడు. వచ్చి ఆ గ్లాస్ పట్టుకుని అందులో చూసి ఏదో అంటా ఉంటే అక్కయ్య కంటి చూపుతోనే దాన్ని పగలగొట్టేసిద్ది తన శక్తులన్నీ ఉపయోగించి. హాజీ అంకుల్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పిలిపించి ఏం అవ్వలేదు, అంతా చాలా నార్మల్ గా ఉంది, ఆ అమ్మాయికి అసలు ఏమీ అవ్వలేదు, మీరు రోజు దేవుడికి మొక్కండి అదే తగ్గిపోద్ది అని చెప్పి నిజంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఈ అంకుల్ గడు ఈడ గుండుగాడు ఏదో పెద్ద మంత్రగాడు అనుకుంటున్నాడు. ఈడు లేకపోతే ఈడికి సూపర్ శక్తులు ఉన్నాయి అనుకుంటున్నాడా, ఏదో చేత్తో పట్టుకుని గ్లాస్ ఎగొట్టేశాడు అనుకుంటున్నాడు. అక్కయ్య కంటి చూపుతో ఎగొట్టేస్తాడు, బయటకు వచ్చి ఏం పర్లేదు ఆ శాంతంగా ఉండడం అని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకే ప్రొఫెషనల్స్ పిలిపించుకోవాలి. పక్కింటి ఆంటీకి తెలుసు, ఏదో ఇంటి అంకుల్కి తెలుసు అని వాళ్ళని సలహాలు అడిగాను అనుకోండి, ఇట్లాంటి గబ్బు సలహాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. మ్యాటర్ ఏంటో తెలియకపోయినా. కట్ చేస్తే బోగాడు వచ్చాడు. ఎవడో బోగాడు అంటే అక్కయ్య వాళ్ళ హస్బెండ్ అండి. పాప వచ్చి మ్యాటర్ మొత్తం చెప్పినా సరే ఇడికి ఏం ఎక్కట్లేదంట. ఏంటి నా వైఫ్ వాళ్ళిద్దరిని చంపేస్తే మీరు వాళ్ళిద్దరిని ఎత్తకపోయి ఇంటి వెనకాల పెవట్లో కప్పెట్టేసేదా, ఏంటో ఇది పెవట్లేదో 2 కరివేపాకు చెట్లు నాటే అన్నట్టు అంత ప్రశాంతం కూర్చొని సింపుల్ గా చెప్పేస్తున్నావే, అందులోనూ వాళ్ళిద్దరిని నా వైఫే లేపేసిందా, అట్లీస్ట్ ఏదో కొంచెం బాధపడుతున్నట్టు మొహం పెట్టి కూడా చెప్పట్లేదేంటి, మీరు అందరూ వాళ్ళిద్దరు ఎప్పుడు పోతారా అని చెప్పి చూస్తున్నట్టుంది అని అంటే బుడ్డ పాప ఏమో లేదు డాడీ మమ్మీ నిజంగానే చేంజ్ అయిపోయింది, చేంజ్ అంటుంది. వీడు వెంటనే నేను చెక్ చేస్తాను ఆగండి, మీరు చేంజ్ అంటారు ఏంటని చెప్పి నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే అక్క ఏమో నా వైఫ్ నీతో మాట్లాడడం లేదు అని అంటుంది. ఓ పాపం ఫస్ట్ హస్బెండ్ వచ్చేసప్పటికి వీడు సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నాడు దెయ్యంగాడు. ఆ మాత్రం బాధ ఉంటది, మీరే ఆలోచించండి. అతను పొజిషన్ లో ఉండి ఆడి వైఫ్ యొక్క హస్బెండ్ వచ్చేస్తే ఎంత బాధగా ఉంటది. నైట్ అయిపోయి ఉంటది, నైట్ ఇటు సోఫాలో పడుకో ఉంటే ఒకటే సౌండ్లు, గదిలోంచి దడదడని సౌండ్లు వస్తున్నాయి. ఏమైనా అంటే ఇంకా సౌండ్లే అండి, ఏంటో ఈ సౌండ్లు, నేనేమో రూమ్ లోపలికి వెళ్ళలేదు అని చెప్పి పోయి తొంగి చూస్తాడు. తొంగి చూస్తే ఇంకా డీటెయిల్ గా అర్థమైపోయింది వాళ్ళ వైఫ్ ఏమో
ఎవడో దెయ్యంతో పాటు 16 రోజులు పండగ చేసుకుంటుంది. వీడు అలా చూసి అన్యాయం అని బాధపడుతుంటాడు. నెక్స్ట్ రోజు బుడ్డ పాప వాళ్ళ మమ్మీకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళిద్ది. కానీ వీడిని ఆల్రెడీ చైన్ తో కట్టేసి పెట్టి ఉంచారు. ఎవరిని కొలకుండా. చూస్తే చాలా దారుణంగా తయారైపోయి ఉంటదండి. ఎవరికైనా చూపించొచ్చు కదా, ఇండోనేషియా మూవీయే కదా, కదిలిస్తే పొయ్యి గుండుగడిని ఎత్తకొత్తది. వాడు ఏం జరిగినా సరే ఏం పర్లేదు, ఆయింట్మెంట్ రాసేయండి అని అంటాడు. పాప బొవ్వ పెట్టడానికి వెళ్తే ఇలా మమ్మీ ఏమో చైన్లు ఇప్పమని చెప్తుంది. వీళ్ళు అత్తొచ్చి లేదు మేము ఒప్పాం, నాకు ఇష్టం లేదంటది. అసలు ఏంటో ఈ ఫ్యామిలీ ఇలా ఉంది, ఏం ఫ్యామిలీలో ఎక్కపోయావు ఆ దెయ్యంగాడు. ఇంకో పక్క వీళ్ళు ఇద్దరిని చూస్తే ముసలావిడ కోసం వెతుకుతా ఉంటారు. పాప చూసి హాస్పిటల్లో ముసలావిడ ఖచ్చితంగా అదే అయి ఉంటదని ఆవిడ కోసం వెతుకుతా ఉంటారు. ఇది ఏం చేసిందా, ఎలా తిప్పి కొట్టాలా అని హాస్పిటల్ మొత్తం వెతుకుతారు. ఎన్ని క్లయింట్లు పెట్టుకుని తిరుగుతుందా ముసలావిడ. కానీ ఇప్పుడైతే కనిపిట్లా. మేబీ చాలా డేస్ నుంచి హాస్పిటల్ రావట్లేదేమో. పెళ్లి చేసేసింది కొడుకు, ఇంకేమవుతుంది. ఇంకో పక్క పాప పోయి చూస్తే వాళ్ళ మమ్మీకి కట్లు కట్టి ఉండాలి కదా, అదే చైన్లతో కట్టేసి పడేసారు కదా, చైన్లన్నీ ఊడిపోయి ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపిట్లా. ఏమైంది అంటే ఏం జరిగిద్దండి, వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ అత్తని లేపేసింది. ఇది ఎప్పుడో చేసి ఉంటుంది అనుకున్నా, కానీ చాలా లేట్ అయిపోయినట్టుంది. వీళ్ళిద్దరిని చూస్తే ఇంకా వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. వచ్చి చూస్తారు. లేకపోతే ఆ దెయ్యాన్ని ఒంటరిగా వదిలేసి వాళ్ళ మమ్మీ దగ్గర ఎతక్కుంటా పోయేది ఆ ముసలావిడ కోసం. ఆ దెయ్యం ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఇది చూస్తూ సొల్లు కబుర్లు ఏమైనా పెట్టితే అయింది. పెద్ద పాప ఏమో పాపం బుడ్డ పాప అయినా ఉందా లేదా, పాపం చంపేసిందా అని చెప్పి ఎత్తుక్కుంటూ తిరుగుతూ చూస్తుంటది. కరెక్ట్ గా అప్పుడే అక్కాయి దెయ్యం అలా వచ్చేసిద్ది. వచ్చి పీక పట్టుకుంటది, అలా తోసేసిద్ది. మళ్ళీ అడ్డం పెడితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పీక పట్టుకుంటది. కానీ పెద్ద పాపని సంపలేకపోతుంది. ఎందుకంటే అక్కాయికి పెద్ద పాప అంటే బాగా ఇష్టం కదా. మీరే చెప్పండి, కొత్తగా పెళ్ళైన జంట హస్బెండ్ వైఫ్ కి ఇష్టమైన వాళ్ళని ఎందుకు చంపుతాడు? చంపలేడు. పెద్ద పాప మాత్రం అసలు చేతికి దొరికితే తీసుకుని డిప్పకైతే దన గుద్దేస్తా ఉంటది అక్కయ్యకి. ఈడేమో చంపాలని దగ్గర దాకా వస్తున్నాడు కానీ చంపలేకపోతున్నాడు. ఈ వాళ్ళ అట్లా లోపల నుంచి వద్దండి ఎందుకండి అని చెప్పి వాళ్ళ వైఫ్ అంటూ ఉన్నట్టుంది పాపం. దీని తర్వాత పెద్ద పాప అదేదో పెద్ద కత్తి తీసుకుని పొడి చేస్తుంది. అయినా ఏం కాదు. ఇప్పుడు చూస్తే ఏలాడుకుంటూ హస్బెండ్ దగ్గరికి వచ్చింది. హస్బెండ్ మీద పడిపోయి అదేంది కత్తె, పెద్ద కత్తె, దాన్ని తీసుకొని నిన్ను కోసేస్తా అని చెప్పి ఎదవేషాలు వేసుకుంటూ తిరుగుతాడండి. వాడి వైఫ్ ఫస్ట్ హస్బెండ్ కదా, నాటకాలు వేస్తున్నాడు. అందుకే వాడు వీడిని చంపేసి టయానికి ఇంకా ఎమోషనల్ చేసేస్తాడు మనోడు వాళ్ళ వైఫ్ ని, అక్కయ్యని. నువ్వు నా పెళ్ళానివి, మన ఇద్దరం కలిసి ఓ పాపను కూడా కన్నాము, మనం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అని ఎమోషనల్ చేస్తూ ఉంటాడు. సడన్ గా చూస్తే అక్క ఎమోషనల్ అయిపోతుంది. సో ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఏమండి మిమ్మల్ని నేను అని చెప్పి సపక్కని వాడు పేక తిప్పేస్తుంది వెనక్కి. ఎమోషనల్ అయిపోయాక అక్కయ్య బయటకు వచ్చి ఇండి చంపేయడం ఏంటో అంటే, ఎమోషనల్ తొక్క దయ్యంగాడు ఎదవ నాటకాలు వేస్తున్నాడు, వీడి మాటలకి కరిగిపోయిందేమో అన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేసి చూపించాడు. పాప ఏమో గట్టి కలుస్తా ఉంటది. వాళ్ళ డాడీని చంపేసిందిగా, ఇంకా ఇది వెళ్ళిపోయి వాళ్ళ పాపను కూడా పట్టేసుకుంటది. వెనక నుంచి పెద్ద పాప మళ్ళీ వచ్చి గుండు మీద డింగ్ అని కొట్టిద్ది. ఇప్పుడు దెయ్యంగాడు ఇటు తిరిగి చాలా ట్రై చేశాను, నా పెళ్ళాం కోసం ఎన్నోసార్లు నేను వదిలేశాను, ఇంకా నా వల్ల కాదు. అది నా డెప్ అనుకుంటున్నావా లేకపోతే గుడ్లో గంట అనుకుంటున్నావా? ఎందుకే అన్నిసార్లు గుండు మీద కొడుతున్నావు, నిన్ను లేపేస్తాను అని అంటే అప్పుడే పాప, అదే చిన్న పాప, అమ్మ నువ్వు నా కాళ్ళ కోసం నాకు తగ్గడం కోసం ఈ దరిద్ర పుట్టేదో ఏమన్నా పెళ్లి చేసుకున్నావు నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు మొత్తం ఏం జరిగిందో, మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ అదే చెప్తుంటారు ఈ ప్రాసెస్. నాకు అన్ని తెలుసు కాబట్టి నా కాళ్ళని ఇప్పుడు నేనే కోసేసుకుంటున్నాను అని చెయ్యబోతుంటే అప్పుడే మనం అక్కయ్యని చూస్తాం. దెయ్యం ఏదో గోలో దాచిపెట్టినట్టుంది అక్కయ్యని. ఇది చూసి అక్కయ్యకి పిచ్చి కోపం వచ్చేసిద్ది. ఇంత గోల్ చేసి నానా సంకలనాకి కష్టపడిందే నా కూతురు కోసం, నా కూతురే లేకపోతే ఇంకెందుకు ఈ దెయ్యంగాడు అని ఒక్కసారిగా బయటకు వచ్చేసి నిజంగా మేలుకుంటుంది. ఇప్పుడు యాక్టింగ్ ఏం లేదు, నిజమే. బయటకు వచ్చాక ఎంత చేశానే నేను, గోలోపల కూర్చోడం వల్ల నాకు అసలు ఏం కనిపించలేదు, మొత్తం అందరూ చచ్చిపోయా, మీ ఇద్దరే మిగిలేదా? ఓకే ఓ పని చేయి, పెద్ద పాపతో నా చిన్న పాపను తీసుకుని వెళ్ళిపో, లేకపోతే మీ ఇద్దరు లేపేసినా లేపేస్తుంది. వెళ్ళిపోయి వెంటనే ఇచ్చి పంపించేస్తుంది. అక్క ఏమో మీద పెట్రోల్ పోసేసుకుని మొత్తం తగలెట్టేసుకుంటా ఉంటది. చూస్తే ఇల్లు కూడా తగలబడిపోతూ ఉంటది. పెద్ద పాప చిన్న పాపని తీసుకుని బండి వేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే మిస్టర్ హాజీ గాడు ఉన్నాడే, చేతపడేదో చేస్తా అని చెప్పి వచ్చాడు గుండుగాడు. వీడలా చూస్తూ నాకు తెలుసు నిజంగానే ఇలా ఫ్యామిలీకి ఏం అవ్వలేదు, అంతా బానే ఉందని అనుకుంటూ ఉంటాడు. ఈయన్ని దోసేయాలి ముందు మంటల్లో. ఇక్కడ చూస్తే పెద్ద పాప చిన్న పాప ఏదో హోటల్లో ఉండుంటారు. అయిపోయినలా అంతా బానే ఉంది, ఇద్దరైనా బతికేయాలి అని అనుకుంటే అప్పుడే పెద్ద పాప పోయి అలమార ఓపెన్ చేస్తే అక్కడ బ్రైడ్ పెళ్లి డ్రెస్ వల్ల ఆ డ్రెస్ అక్కడ కనిపించింది. అంటే ఇంకా ఏదో అయ్యిద్ది అన్నట్టు చూపిస్తాడు, అంతే సినిమా అయిపోతుంది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.